అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మహిళా సాధికారిత వారోత్సవాల్లో భాగంగా పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ ఆఫీస్ గుర్రం జాషువా మీటింగ్ హాల్ నందు నిర్వహించిన ప్యానెల్ సంభాషణ కార్యక్రమంలో సమాజంలో మహిళల పాత్ర, లింగ సమానత్వం వంటి విషయాలపై జరిగిన సమీక్షా సమావేశంలో వివిధ శాఖలకు చెందిన మహిళా అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఈ సందర్భంగా మాట్లాడారు. ఏ రంగంలోనైనా మగవారితో పాటు కష్టపడి మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. కనీసం పరిగెత్తాలనేటువంటి ఆలోచన కూడా రాకుండా భయానికి లోనైపోయి అక్కడే కూర్చుంటుకోవడము, ఏడడం మీద చేయడం వల్ల అవతల వాడు ఇంకా ఎక్కువ వాడి మీద అధికారం తీసుకుంటారు. ఒక 498 ఇష్యూలో ఆడపిల్ల మా స్టేషన్కి వస్తే మొట్టమొదటి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా ఈ అమ్మాయికి ఆ భర్తతో సరైనటువంటి సాంగత్యం మీద అందువల్ల రోడ్డు మీద పడి తిరుగుతుంది అన్నట్టుగా మాట్లాడతారు. రెండవది, అందులో చట్టం వచ్చి పేర్కొన్నటువంటి కొన్ని నిబంధనల అనుగుణంగా కేసు చేస్తున్నప్పుడు మగవాడు చాలా ఫ్రీగా బయట తిరుగుతూ ఉంటాడు. ఈ అమ్మాయిని అంతే స్వేచ్ఛగా ఉద్యోగాలు వాటికి వెళ్తే చాలా తక్కువగా మాట్లాడటం చేసుకుంటారు. సో వాటిని విడిచిపెట్టి ఏదైతే చట్టం ఉంది దాని నుంచి ఏం కోరుకుంటున్న అమ్మాయి దాని పట్ల మనం సపోర్ట్ చేయగలిగితే వాడు చక్కగా ముందుకి రాగలుగుతారు. ఈ భావం ఏదైతే మన ఆలోచనలో ఏదైతే ఆ పార్టీసన్ యాటిట్యూడ్ ఉందో, ఒకవైపు నుంచే మనం సపోర్టివ్గా మాట్లాడటం, రెండో వైపు తీసుకోకపోవడం ఏదైతే ఉందో దానిని మనం ముందుకు తీసుకెళ్ళాలి. బ్యాలెన్స్ ఆఫ్ యాటిట్యూడ్ మనం మెయింటైన్ చేయాలి. ఇక సోషల్ మీడియాలో ఏ అంశమైనా ఏదైనా కూడా సాఫ్ట్ టార్గెట్స్ ఎవరంటే విమెన్. ఒక వ్యక్తి మీద కోపం వస్తే వాడి ఇంట్లో ఉన్నటువంటి స్త్రీల మీద వేరే పోస్టులు పెట్టాడు, లేదు ఒక దగ్గర ఎక్కడైనా ఒక అమ్మాయి ఏదైనా ప్రశ్నిస్తుందంటే వాడి పట్ల వేరే విధంగా పోస్టులు పెట్టాడు. వీటి పట్ల అందరూ కూడా ఒక టీమ్గా కౌంటర్ చేయాలి. స్త్రీలను వాడికి నచ్చినట్టుగా విసులుబాటు చేసుకుని చేయడం మొదలుపెట్టారు. సో అది ఉండకూడదు. ఈరోజు అంతరిక్షం కూడా వాడికి అడ్డు కాదు అని చెప్పి ఏ రంగంలోనైనా ఎక్కడైనా కూడా ఈ మహిళా మూర్తులు పురుషుల కంటే కూడా కొన్ని సందర్భాలు ఎక్కువగా వస్తూ ఉంటారు అని చెప్పి నిరూపించబడినటువంటి ఎన్నో ఉన్నాయి. మనకి ఎంటైర్ ఈ ప్రపంచానికి మదర్గా భావిస్తున్నటువంటి మదర్ తెరేసాని మీరు తీసుకున్నాం. సహనంలో కానీ ఓర్పులో కానీ అందరి బిడ్డల్ని తన బిడ్డలుగా భావించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ గుణం భగవంతుడు వాళ్ళకి ఇచ్చాడు. దానికి ప్రత్యేకగానే ఆమె ఉంటుంది. మీరు కల్పనా చావ్లాని కానీ సునీత విలియమ్స్ కానీ మీరు తీసుకుంటే ఎక్కడో అర్ధరాత్రి 12 గంటలకి నడవలేదేమో, ఏమైనా అయిపోతుందేమో అనే భయం నుంచి అంతరిక్షంలో మేము నిర్వహిస్తామనేటువంటి ఒక ధైర్యాన్ని మహిళా లోకానికి ఇచ్చినటువంటి మహిళా మూర్తులు వాడు. మీరు స్పోర్ట్స్లో తీసుకుంటే రీసెంట్గా కూడా మీరు ఒలింపిక్స్ చూస్తే ఎన్నో మెడల్స్ విశ్వ వేదిక మీద మగవాడి కంటే కూడా ఆడవాడు తీసుకొచ్చి భారతీయ పతాకాన్ని రెప్రజెంటించినటువంటి సందర్భాలు మనకు ప్రత్యక్షంగా కనబడుతున్నాయి. అట్లాగే అక్షరాస్యతలో చూసుకున్నా కూడా ఇయర్ బై ఇయర్ ప్రతి డిసిప్లిన్లో కూడా మహిళల తాలూకు పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతూనే వచ్చింది. ఎన్ని విధాలుగా ఎంత ముందుకు వెళ్తున్నా కూడా ఇంకా కూడా ఎక్కడో చిన్న పిల్లలు పసికందుల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. వాటికి సంబంధించి మనం పోక్సో చట్టాలు చేసుకుంటున్నాం, ప్రత్యేకమైనటువంటి న్యాయస్థానాలను ఏర్పాటు చేసుకుంటున్నాం, ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తున్నాం. అయినా కూడా ఎక్కడో ఒక దగ్గర ఇంకా తమ మనసులో ఆ ఉన్నత స్థానాన్ని ఇవ్వలేని కొంతమంది